వెంకటంపల్లి స్టబ్ స్టేషన్ నందు పాలూరు పంచాయతీ వెంకటంపల్లి గ్రామం మారుమూలుగా అయింది. దాదాపు 18 కిలోమీటర్ల దూరం ఉంది. గత 6 నెలలుగా ఎన్నోసార్లు వచ్చి ధర్నాలు చేశాం. ఏఈ గారు జేఈ గారికి ఎన్నిసార్లు విరమించుకున్నా మా బోర్డు పట్టించుకోవడానికి చెప్పి ఈరోజు మళ్ళీ వచ్చి ధర్నా చేస్తున్నాము. ఇలా ఎన్నిసార్లు చేసినా వాళ్ళకి కనపడదు. వీళ్ళు నీట్గా ఓ మాట చెప్తారన్నా, ఏమని అంటే మేము పైకి పంపించామండి, శాంక్షన్ అయి వస్తే మాత్రం చేయమంటున్నారు. మా గోడు రైతుల గోడు ఎవరు పట్టించుకునేటట్లేరు. ఎందుకంటే వారానికి 2 సార్లు మోటార్లు కాలిపోతాయి. ఒకసారి కాలిపోయినప్పుడల్లా 8,000 నుంచి 10,000 అవుతుంది, 20,000 అవుతుంది. పంట మొత్తం ఇప్పుడు రాని మీరింట సుమారు 7 గంటల కరెంటు గంటకి 20 నిమిషాలు కట్ చేసి ఇస్తున్నారు. ప్రతి గంటకి 20 నిమిషాలు కట్ చేసి మా దగ్గర వాయిస్ మెసేజ్ లైన్ మ్యాన్ పెట్టే వాయిస్ మెసేజ్ ఉంది. మిగిలిన కరెంటు రాత్రికి ఇస్తామంటారు, రాత్రికి. అందుకు పంటలు ఎండిపోతున్నాయని చెప్పి మేము జేఈ గారిని అడిగితే ఆయన వెరైటీగా మాట్లాడుతున్న, నా చేతుల్లో ఏం లేదు, మీకు చేతనం చేసుకోండి, మీరు ఏం చేసుకుంటా చేసుకోవచ్చు అని చెప్పి మాట్లాడుతున్నాడు. ఇలాంటి జేఈలు మాకు వద్దు, ఏఈలు మాకు వద్దు. తక్షణమే న్యాయం చేయని జేఈని ఏఈని సస్పెండ్ చేయాలి. ప్రతిగా డిమాండ్ అదే మాది. అలా జేఈని విడలా పంచాయతీ వైద్యగా కాదు, మా ఊరు ఒక ఊరే వచ్చింది. ఈసారి మా పంచాయతీ మునుకునూరు కమ్మదూరు ఉండే పంచాయతీలన్నింటినీ కలుపుకొని మారుమూల పల్లెలందరినీ కలుపుకొని రోడ్డు మీద కూర్చోవాల్సిన టైం వస్తూ ఉంది. వీళ్ళ సమాధానం చూసి రేపో ఎల్లుండో పెద్ద ఎత్తున ధర్నా చేస్తామని తెలియజేస్తున్నాం.